కందిపొడి ఆవకాయ వేసుకుని భోంచేశాను. ఇంకా ఓణి తీసి నైటీ వేసుకున్నాను. ఇంకేం చేశాను? నా క్యారెక్టర్ ఏంటో నాకే తెలియడం లేదు. ఆయనకెలా తెలిసింది? హలో. హలో, హాయ్. మీరు ఒంటరిగా ఉన్నారా? అవును. ఏం చేస్తున్నారు? గెడ తీస్తున్నాను. ఏ గడా? మీ గెడే. ఆ? హాయ్. అదేంటండి ఇలా డైరెక్ట్గా వచ్చేసారు? షర్ట్ తీసేస్తున్నారేంటండి? మీద మీదకి వస్తున్నారేంటండి? మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? జాపనీస్. బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ ని జాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా కన్వర్షన్స్ ఉన్నాయా అండి? ఏ అన్నిట్లో కన్వర్ట్ అవుతున్నారు, ఇందులో కన్వర్ట్ అవ్వకూడదా? అయినా నీకు అసలు ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఏంటి? ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్స్ లేకుండా ఫర్దర్ గా ఏ కాంప్లికేషన్ లేకుండా ఉండాలంటే అండి కోమ్లీ, ఐ లవ్ యూ. ప్లీజ్ అండి, నన్నేం చేయకండి. ఏ నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? నేను ఐ లవ్ యూ అన్నాను. నేను అంటే మీరు ఏదో ఒకటి చేస్తారు కదండి. నేను ఇప్పుడు ఏం చేయకపోతే నువ్వు చాలా డిసప్పాయింట్ అయ్యేలా ఉన్నావు. నీకు నా మీద చాలా బేబచ్చని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కోమ్లీ. ముద్దండి. ఒక్క ముద్దండి. మీరు ముద్దుతో ఆగరండి. ఏండి? మీరు ముద్దుతో ఆగరండి. ఓహో, ముద్దయితే ఓకేనా అండి? అయినా మీరు ముద్దుతో ఆగరండి. నాకు ఆగాలని లేదండి. వద్దండి. సైలెన్స్ ప్లీజ్. వద్దండి. ఇదే రూమ్, సేమ్ ప్లేస్, సేమ్ బెడ్. అలా చెప్తే ఇలా, ఇలా చెప్తే అలా, ఏదోటి చెప్పి ఆడపిల్ని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాడు. తనంటే సాఫ్ట్ కానీ మనం సైకాలజీ కుదరదు. కత్తితో పొడిచేస్తా. ఒరేయ్, కొంపతీసి నువ్వు బయటన్నావా? రేయ్ సంజు, రారా, వస్తావా? ఏంటి మొన్న అదే రూమా అని అడుగుతున్నా? వస్తావా? రా రా. ఒంటరిగా ఉన్నప్పుడు నా క్యారెక్టర్ ఇలా ఉందేంటి? ఇంత వైల్డా నేను?